మేషరాశి మేషరాశి వాళ్లకు ఈ వారం వృత్తి సంబంధమైనటువంటి సమస్యల్లో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతుంటాయి. వేరు వేరు రూపాలలో మీరు మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాల్లో దృష్టిని కేంద్రీకరించే ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాల్లో మేషరాశి వారు ఈ వారం జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే ఇతరులతో మీకున్నటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలో ఓపికతో సహనంతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో జీవన సంబంధమైనటువంటి సవాళ్లు ఈ వారం ఎదురయ్యేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ సమస్యలను అక్కడికే ముగించటం మంచిది. వాటిని తీవ్రం చేసుకొని చర్చలు చేసుకొని అనవసరమైనటువంటి ఇబ్బందులకు మీరు లోను కాకూడదు. అలాగే ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకున్నటువంటి వివిధ రూపాల్లో ఆలోచనలు కాస్త ఇబ్బందికరంగా మారేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి విషయాల్లో ఈ వారం అస్సలు కూడా మీరు జోక్యం చేసుకోకూడదు. మధ్యవర్తిత్వాలు కూడా ఇబ్బందులను కలుగచేస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో మీరు పనిచేసేటటువంటి కార్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఈ వారం మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వివిధ రూపాల్లో మీకు కలిగేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి ఎదుటి వారికి జాగ్రత్తగా వ్యక్తపరిచేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీ సమూహంలో మీకు మంచి గౌరవ మర్యాదలు కలిసి వస్తుంటాయి. బ్యాంకు లావాదేవీలు కావచ్చు, ఇతరమైనటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు పోటీ పరీక్షల యందు కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది. కష్టపడవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మేషరాశి వారు దక్షిణామూర్తి స్వామివారిని పూజించటం ఆరాధించటం మంచిది. వీలైతే గురుపాదుకా స్తోత్రంను పారాయణం చేసి దేవాలయంలో వచ్చినటువంటి భక్తులకు శనగలు ఉడకబెట్టినటువంటి శనగలను దానం చేసేటటువంటి ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి.